హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మా ఇంటి పైన ఉన్నాను అనమాట. చూసుకోవచ్చు, మొత్తం టెర్రస్ పైన ఉన్నాను. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అనమాట పైన. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మనం ఈరోజు హాలిడే ఫస్ట్ రోజు అనమాట, అంటే సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినాయి. ఈరోజు డే 1 అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యూ అనమాట, అంత ఊరంతా కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది, అది చూపిస్తాను. అయితే ఈరోజు వచ్చేసి గ్రౌండ్కి వెళ్తాం, మన ఉన్నాయి పనులు అవన్నీ చూసుకున్నాం. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మా తమ్ముడు కూడా వస్తున్నాడు, వాడితో కలిసి వెళ్తున్నాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని బయలుదేరుతాం. అలా చేస్తున్నారు పటాపా. సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా స్టార్ట్ కాలేదు, విని స్టార్ట్ అయితే హ్యాపీగా ఉంది మంచిగా. ఎందుకంటే రిజల్ట్స్ కొద్దిగా చాలా మన వాళ్ళు ఉంటారు కదా, అందరు పాస్ అయినారు, పాస్ అయినారు. కొంతమంది తక్కువ అయింది కదా, వాళ్ళకి ఏం చెప్తావు? నీ సైడ్ నుంచి నీ సైడ్ నుంచి ఏం చెప్తావు? మా స్కూల్లో ఏం ఫెయిల్ కాదు మచ్చా, చాలా మంది ఫెయిల్ అయింటారు. వాళ్ళకి నువ్వేమని చెప్తావు? వాళ్ళకి మంది చదువుకోలేదు, మంది పాస్ కాలేదు, మళ్ళీ వాళ్ళకి ఎవరైనా ఎగ్జామ్ వాళ్ళు మంచి పడలేదేమో అని చెప్తున్నాను. మంచిగా రాయాలని చెప్తున్నాను. చదువుకోండి. ఇప్పుడు స్లిప్పులు పెట్టాలా? స్లిప్పులు పెట్టకూడదు, అట్లా ఓపెన్ దాన్ని కట్టుకొని రాయమని. ఇప్పుడు చదువుకొని ఓపెన్ దాన్ని కట్టుకొని రాయమని మంచిగా. నువ్వు పాస్ అవుతావా? నేను పాస్ అవుతాను మచ్చా. ఎంత వస్తాయి నీకు? ఎంత వస్తాయి అంటే 500 పైన వస్తాయి మచ్చా. వచ్చినాక ఇప్పుడు 9th నీకు 10th ఎన్ని వస్తాయి? 10th మాక్సిమం 550 పైన స్కోర్ చేయాలనుకుంటున్నాను. చాలా కష్టపడాలి, ప్రయత్నం ఆపకూడదు. మేము ఊరికైతే పోతున్నాము. ఎక్కడ వెళ్తున్నా? ముంబై పోతున్నావా? ఎవరెవరు? మా ఫ్యామిలీ అంతా పోతున్నా. మీరు ఎక్కడికి పోతున్నారా? మేము పోతున్నాం ఎక్కడికి? దాదా పహాడ్. రిజల్ట్స్ బాగా వచ్చినాయా మీ ఇంట్లో వాళ్ళందరికీ? వచ్చినాయన్న. ఫెయిల్ అయింటారు కదా చాలా కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తావు నీ సైడ్ నుంచి? ఇంకా బాగా చదువుకోవాలని చెప్తానన్న. బాగా చదువుకొని ఇంకోసారి బాగా రిజల్ట్ తెచ్చుకోండి అని చెప్తానన్న. నా సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినా కదా, నీ ఒపీనియన్ ఏందన్న? హ్యాపీగా ఉందా లేదా? ఎంజాయ్ చేస్తున్నావా లేదా? నేనైతే కొంచెం ఎంజాయ్ చేస్తున్నా. సాయంత్రం ట్యూషన్ పోతున్నా. మా ఆయన కూడా మర్నాడు ఎగ్జామ్ ఉంది, దానికని కొంచెం ప్రిపేర్ అవుతున్నాడు. దానివల్ల నాకు ఆడుకునే టైం దొరకట్లేదు. 10th క్లాస్ కొంతమంది ఫెయిల్ అయినారు కదన్న, వాళ్ళది నీ ఒపీనియన్ అన్న? పేపర్ అయితే ఈజీగా వచ్చింది.
చాలా మంది అనుకోకుండే వాళ్ళు కూడా చాలా మంది 500 దాటేసినారు. ఆ ఫెయిర్ ఎట్లయినా నాకు కూడా అర్థం కాలేదు, కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాలని నా ఒపీనియన్. థ్యాంక్ యూ బ్రో. రే సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినాయా? నీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? ఫుల్ ఎంజాయ్గా అనిపిస్తుంది. అయితే 10th క్లాస్ చాలా మంది ఫెయిల్ అయినారు, కొంతమంది అంటే ఆల్మోస్ట్ అందరూ పాస్ అయినారు కదా. ఫెయిల్ అయినా నీ సైడ్ నుంచి ఏం చెప్తావు? బాగా చదువుకోండి, ఇంకా ఇంప్రూవ్ కాండి. ట్యూషన్స్కి సార్ దగ్గర వెళ్ళి బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంకోసారి మంచి రిజల్ట్స్ తెచ్చుకొని నా. థ్యాంక్ యూ. సూపర్. సమ్మర్ హాలిడేస్ ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగుంది. ఊరికి అయితే పోతున్నాము. ఎక్కడ వెళ్తున్నా? ముంబై పోతున్నావా? ఎవరెవరు? మా ఫ్యామిలీ అంతా పోతుంది. సమ్మర్ హాలిడేస్ ఎందుకు స్టార్ట్ కదా మీకు? మాకు ఇంకా స్టార్ట్ కాలేదు బ్రో, 10th క్లాసెస్ ఇస్తున్నారు. ఏం చెప్తాం మీ స్కూల్ మేము? సమ్మర్ హాలిడేస్ ఇవ్వమంటావా వద్దంటావా? అది తెలిసి న్యూ సిలబస్ కదా, ఇస్తేనే మేలు. క్లాసులు కూడా మనకు సరిగ్గా చేయాలి, మన క్లాసులు సరిగ్గా చేయకపోతే ప్రాబ్లమే. తిరగదు. మా వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లివింగ్స్టోన్ మంచి చేస్తాడు వీడియోస్, బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.